హాయ్ అండి, నేను మీ సండ్రాన తెలుగు అమ్మాయి. నేను ఈరోజు చక్కటి రెసిపీతో వచ్చానండి. మళ్ళీ స్నాక్ రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు. పొటాటో తయారు చేస్తున్న చిప్స్ అండి ఇవన్నీ. సో మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం ఒకటే, బంగాళదుంప అండి. దాంతో మనం ఈ వెరైటీస్ అన్ని తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. సో ఇవి చెక్కు తీసేసి కట్ చేసుకుంటున్నాను, పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి బాయిల్ చేయటం కోసం అనమాట. సో అందుకని పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాను. మనం చెక్కు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మన కర్రీస్కి అవన్నీ పొట్టుతో బాయిల్ చేసుకుంటాం కదా ఆవిరి మీద. సో దీనికి అలా కదనమాట, పొట్టు తీసుకుని ఇలా బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్లో వేసి. సో కుక్కర్లో అయితే త్వరగా అవుతుందని చెప్పేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను. సో నాకైతే అయిపోయిందండి. ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా అయిపోవాలన్నమాట. సో నేను చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్, ఎందుకంటే ఇది కొంచెం పొటాటో తయారు చేస్తున్నాం కదండి. సో ఆయిల్ పీల్చడం అలాంటివన్నీ ఉంటాయన్నమాట ఫైనల్లో. సో ముందుగా నేను చెప్పినన్ని వీటిని తయారు చేస్తే మంచిది. సో అవన్నీ వాటర్ స్ట్రైన్ చేసేసుకొని ఒక జాలీలో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకుంటే మొత్తం అంతా మెత్తగా చేతితో పీసుకోవచ్చండి. చేతితో పీసుకున్నా అంత చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి, అలా ఉండకూడదు. సో ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం నాకు ఇలా వచ్చిందనమాట ముద్దంతా. ఆ ముద్దను ఒక బౌల్లోకి తీసుకున్నానండి, మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో ఇందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. నేను 3 బంగాళదుంపలకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, కానీ నేను కొలతలు చెప్తున్నాను అనమాట. 1/2 teaspoon వచ్చేసి బ్లాక్ పెప్పర్ అనమాట. సో మీకు ఈ ప్లేస్లో వైట్ పెప్పర్ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. సో నేను బ్లాక్ పెప్పర్ యూస్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ తగినట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి, అవన్నీ కలిపి. చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా నార్మల్గా అలా అద్దుతో పిసుక్కోవాలి. మొత్తం ముద్దంతా మిక్స్ చేసుకోవాలి బాగా. సో నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులో కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. సో నేనైతే యాడ్ చేయట్లేదు. సో చూస్తున్నారు కదండి, ఇలా ఫింగర్స్తో ఎలా స్మాష్లో ఇలా చేస్తున్నాను. అలా కలుపుకొని ముద్దలా చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈ ముద్దతో మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి. సో నేనైతే కొంచెం పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, అందులో నేను ఆ మిక్సర్ అంతా వేసుకుంటున్నాను. సో మురుగుల టైపు జంతికల టైపు తిప్పుకోవటం కోసం అని చెప్పేసి నేను అందులో ప్యాకెట్లో వేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర జంతికలు గొట్టం ఉంటుంది కదండి, వాటితో తయారు చేసుకున్నా పర్లేదు. సో నాకైతే ఇది ఈజీ అనిపించింది. సో అందులో వేసుకుని ఇది కట్ చేసుకుంటున్నానండి. హోల్ అనేది కొంచెం పెద్దది కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది థిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం పెద్దది కట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కాక మనం ఇది వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. నేనైతే జంతికల్లా తిప్పుకుంటున్నాను అనమాట. సో మనం వెరైటీగా తయారు చేస్తాం కదండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పేసి అనమాట ఇవన్నీ రెడీ చేస్తున్నాను. సో మీకు నచ్చిన వెరైటీస్లో మీరు కూడా తయారు చేసుకోవచ్చు. సో అలా వేసేయటం అనమాట. నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది అంటే ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయి, అలా అయినా తయారు చేసుకోవచ్చు. కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. ఇది క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదండి, నాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను పక్కకి తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి కొంచెం రౌండ్ షేప్లో చేసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగానే ఉంటాయి, గులాబ్ జామున్లో ఉంటాయి చూడటానికి. పిల్లలు క్రిస్పీగా ఉండటం వల్ల బాగా ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మెయిన్ అండి అంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయకూడదండి, ఎందుకంటే పైన మొత్తం అంతా కలర్ వచ్చేస్తుంది, లోపలైతే కుక్ అవ్వదు. సో మీరు చూసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను చూడండి, నాకు బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. లోపల కూడా బాగా కుక్ అయ్యి ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి
కొంచెం ఇలా ముద్దలా చేసుకొని ఇలా అదుక్కోవాలండి. కొంచెం స్టిక్స్ లాగా వస్తాయి. సో అన్నీ ఇలా చేసి పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ ఆయిల్లో హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మన స్లో ప్రాసెస్లో చేస్తే బెటర్ అనమాట, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో చూసారు కదండి, నాకు బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. నేను తీసేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి తినడానికి. చూసారు కదండి, అన్నీ నేను రెడీ చేసుకున్నాను. దీన్ని టమాటో కెచప్తో కానీ టమాటో సాస్, యోగర్ట్ వీటితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇవన్నీ చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో మీకు నచ్చినట్లయితే మీరు రెడీ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్.